Hi students, this is Sri Lakshmi, working as ITCT trainer in AP Social Welfare Residential Schools, Kovuru, West Godavari district. Okay, today I would tell about patrons. Everyone know the patrons and also importance of the patrons. In this class, we learn about complex patrons and symmetrical patrons. First of all, what is patron? Patterns are created when figures, shapes, objects, etc. are arranged in a particular order and repeated over and over again. This means patterns అనేవి షేప్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ నెక్స్ట్ ఫిగర్స్ కానీ ఇలాంటి వాటిని ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేసి వాటిని మళ్ళీ అగైన్ అండ్ అగైన్ అవే వచ్చేలాగా అరేంజ్ చేస్తూ ఉంటే దాన్ని ప్యాటర్న్స్ అంటాం. అంటే ఒక పర్టికులర్ వర్క్ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ప్యాటర్న్ గా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి ప్యాటర్న్స్ అనేవి బిఫోర్ క్లాసెస్ లో మనం నేర్చుకున్నాం. ఏంటి, నెంబర్స్ ప్యాటర్న్స్ నేర్చుకున్నాము, నెక్స్ట్ షేప్స్ ప్యాటర్న్స్ నేర్చుకున్నాము, నెక్స్ట్ వర్డ్స్ ప్యాటర్న్స్. అవి మళ్ళీ ఒకసారి చూద్దాం, రివైజ్ చేసుకోవచ్చు. మనకి ప్యాటర్న్స్ అనేవి మన డైలీ లైఫ్ లో కూడా ఉంటాయని చెప్పుకున్నాం మనం బిఫోర్ క్లాసెస్ లో. అంటే మీరు 5th 6th క్లాసెస్ లో ఉన్నప్పుడు ఎలాగా మన డైలీ లైఫ్ లో ప్యాటర్న్ అంటే ఎలాగా అంటే, మనం పొద్దుటే లేవడం, బ్రష్ చేయడం, స్నానం చేయడం, నెక్స్ట్ టిఫిన్ చేయడం, ఇవన్నీ కామన్ వర్క్సే కదా, ప్రతిరోజు జరిగేవి. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, పర్టికులర్ వర్క్ అనేది అలా రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ప్యాటర్న్ అంటాం అని అంటున్నాం. అంటే మన డైలీ లైఫ్ లో కూడా ప్యాటర్న్ ఉందిగా. మీరు స్టూడెంట్స్ కాబట్టి, మీరు ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి అక్కడ స్టే చేస్తారు. అంటే మీకు ఇంకా కామన్ వర్క్ ఉంటుంది రెగ్యులర్ గా. పొద్దున్నే యోగా, బ్రష్, నెక్స్ట్ టిఫిన్ లేదా స్నానం చేయడం, బట్టలు వాష్ చేసుకోవడం, టిఫిన్ చేయడం, మళ్ళీ ప్రేయర్కి రావడం, క్లాసెస్కి వెళ్ళడం, ఇదంతా రెగ్యులర్ వర్క్. సో మీకు అంటూ ఒక పర్టికులర్ వర్క్ అలా రిపీట్ అవుతూ ఉంది కాబట్టి దీన్ని కూడా ప్యాటర్న్ అనే చెప్తాం అనమాట. ఇంకా మనం నేచర్ లో కూడా ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. ఎలాగా, సీజన్స్ అంటే ఒక సీజన్ తర్వాత ఒక సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ అని ఉంటాయి కదా. ఈ సీజన్లు అలానే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఒక పర్టికులర్ ఆర్డర్లో రిపీట్ అవుతున్నాయి కాబట్టి మనకి నేచర్ లో కూడా ప్యాటర్న్ అనేది ఉంది. అలాగే ఈ సీజన్స్ ఎవరికి హెల్ప్ అవుతాయి అంటే, ఎవరు ఎక్కువ యూజ్ చేసుకుంటారు అంటే ఫార్మర్స్. వాళ్ళు వేసే క్రాప్ ఏం వేసుకోవాలి అనేది సీజన్స్ బట్టి డిసైడ్ అవుతారు. సో మనకి సీజన్ బట్టి ఆ క్రాప్స్ అనేవి కూడా రిపీట్ అవుతాయి. సో మనకి అవి కూడా ప్యాటర్న్సే. నెక్స్ట్ అలాగే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి, ఆ సీజన్ లోనే అవి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ గానే చెప్పుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ చూడండి, ప్యాటర్న్స్ ఇన్ షేప్స్, నెంబర్స్, డైరెక్షన్స్ అండ్ వర్డ్స్ డిస్ప్లే చేశారు. ఇది ట్రయాంగిల్స్ ని, ఎల్లో ట్రయాంగిల్, రెడ్ ట్రయాంగిల్ అనేవి ఒక పర్టికులర్ ఆర్డర్ లో అరేంజ్ చేయడం వల్ల ఒక మనకి షేప్ అనేది డిస్ప్లే అయింది. సో ఇది ప్యాటర్న్ షేప్స్. ఇది నెంబర్స్ 2, 4, 6, 8, 10. అంటే ఈ ప్రతి నెంబర్ కి, బిఫోర్ నెంబర్ కి ఆఫ్టర్ నెంబర్ కి మధ్యలో ఒక పర్టికులర్ నెంబర్ అనేది డిఫరెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ నెంబర్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉన్నాయి. సో దీన్ని మనం నెంబర్స్ ఇన్ ప్యాటర్న్స్ అంటాం. 2 డిఫరెన్స్ ఉంది, ప్రతి నెంబర్ కి మధ్యలో 2 డిఫరెన్స్ ఉంది. సో నెంబర్స్ ఇన్ ప్యాటర్న్స్ అనేవి ఇలా చెప్పుకుంటాం. నెక్స్ట్ నెంబర్స్ ఇన్ డైరెక్షన్స్. చూడండి, రైట్, అప్, లెఫ్ట్, డౌన్. నెక్స్ట్ మళ్ళీ ప్యాటర్న్ మళ్ళీ రావాలంటే మళ్ళీ వస్తుంది రైట్, అప్, లెఫ్ట్, డౌన్. సో మనకి ఇవి ప్యాటర్న్ డైరెక్షన్స్. అండ్ షేప్స్ కూడా వస్తాయండి, ప్యాటర్న్ షేప్స్ కూడా. ఓకే, మేక్, షేక్, వేక్. ఇది ప్యాటర్న్ ఇన్ వర్డ్స్, ఆల్సో సౌండ్స్. ఏక్, ఏక్, ఏక్ అంటే ఒకే సౌండ్ మెయింటైన్ చేస్తూ ఈ వర్డ్స్ అనేవి అరేంజ్ అయి ఉన్నాయి కాబట్టి, అండ్ ఆల్సో ప్రతి వర్డ్ కూడా ఏకేఈతో ఎండ్ అయింది. సో ఇది ప్యాటర్న్ ఇన్ వర్డ్స్ అవుతుంది, ఆల్సో సౌండ్స్ అవుతుంది మనకి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ప్యాటర్న్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి మనం ముందు క్లాసెస్ లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ క్లాస్ లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే, పర్టికులర్ గా మనం ఒక ప్యాటర్న్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూడండి. ఫస్ట్
ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఈ ట్రయాంగిల్స్ నట ఒక కండిషన్‌తో ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే మనకి ఒక అట్రాక్టివ్ షేప్ అనేది డిస్‌ప్లే అవుతుంది. అదెలాగా ఫస్ట్ 4 ట్రయాంగిల్స్ ఇచ్చారు కదా! ఈ ట్రయాంగిల్స్‌ని ఏమంటున్నారంటే ఒక ట్రయాంగిల్‌ని సెంటర్‌లో ప్లేస్ చేయమంటున్నారు. యూ కీప్ ఏ ట్రయాంగిల్ ఎట్ ద సెంటర్ అండ్ ద అనదర్ ట్రయాంగిల్ ఎట్ 90 డిగ్రీస్. ఒక ట్రయాంగిల్‌ని ఉంచి వేరే ట్రయాంగిల్ ఎలా ప్లేస్ చేయాలని దానికి 90 డిగ్రీస్ షేప్‌లో ప్లేస్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ అలాగే అదే కండిషన్ ఫాలో అవుతూ నెక్స్ట్ వేరే ట్రయాంగిల్. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. దీనికి 90 డిగ్రీస్‌లో ఈ ట్రయాంగిల్ ప్లేస్ చేసాం. మళ్ళీ దీనికి 90 డిగ్రీస్‌లో ప్లేస్ చేసాం. అలాగే ఫోర్త్ ట్రయాంగిల్ కూడా ఈ ట్రయాంగిల్‌కి 90 డిగ్రీస్‌లో ప్లేస్ చేస్తాం అన్నమాట. సో అప్పుడు మనకి ఎలా వచ్చింది? స్టార్ షేప్ అనేది డిస్‌ప్లే అయింది. అంటే ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌ని ఫాలో అవుతూ మనం ఈ షేప్స్ యూజ్ చేసుకుంటూ ట్రయాంగిల్స్ అనేవి యూజ్ చేసుకుంటూ అరేంజ్ చేస్తూ వెళ్తే ఈ ఆర్డర్‌లో మనకి షేప్ ఒక మంచి షేప్ అనేది స్టార్ షేప్ అనేది డిస్‌ప్లే అయింది. ఇలా మనం ఒక ప్యాటర్న్స్‌ని ఫాలో అవుతూ ఆహ్, అవి షేప్స్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారన్నమాట. క్రియేట్ యువర్ ఓన్ ప్యాటర్న్. నెక్స్ట్ ప్యాటర్న్స్ ఇన్ పోయమ్స్. పోయమ్స్‌లో కూడా మనకి ప్యాటర్న్స్ ఉంటాయండి. ఎలాగా వర్డ్ సౌండ్స్‌తో అన్నమాట. అంటే మనకి పోయమ్ అనేది ఎలా ఉంటుంది? రైమింగ్ వర్డ్స్ ఉంటాయి కదా! సో, ఆ రైమింగ్ వర్డ్స్ ఎలా ఉంటాయన్నది ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఇన్ హౌస్ number 8 lives a boy called Natty Neat. His hair always combed, his face is always clean, his room is the tidiest that we have ever seen, and his homework, it's always complete. అంటే ఇక్కడ మనకి ఈ పోయం తీసుకుంటే లాస్ట్ వర్డ్స్ కలరింగ్ తో ఇచ్చారు చూడండి. నీట్, క్లీన్, సీన్, కంప్లీట్. అంటే ఇక్కడ ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ అనేది బ్లూ కలర్ తో మెన్షన్ చేశారు. నెక్స్ట్ క్లీన్ సీన్ అనేవి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ 4 లైన్స్ కి ఏబిసిడి అనేది అంటే లైన్ ఐడెంటిఫికేషన్ కోసం లెటర్స్ తో ఇండికేట్ చేశారు. ఇక్కడ ఇప్పుడేంటి మనం చేయాల్సింది? ఇందులో రైమింగ్ వర్డ్స్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. రైమింగ్ వర్డ్స్ అంటే ఒకే సౌండింగ్ తో ఎండ్ అయ్యేవన్నమాట. చూడండి. నీట్, క్లీన్, సీన్, కంప్లీట్. నీట్, కంప్లీట్ అంటే ఈ రెండు కూడా ఈట్ అంటూ ఎండ్ అవుతున్నాయి కదా! నీట్, కంప్లీట్. సో ఇవి ఒక రైమింగ్ వర్డ్స్ అన్నమాట. ఒక టైప్ ఆఫ్ వర్డ్స్. అండ్ క్లీన్, సీన్. ఈన్ అంటూ ఎండ్ అవుతున్నాయిగా. సో ఇది ఒక టైప్ ఆఫ్ రైమింగ్ వర్డ్స్. అందుకని మనం ప్యాటర్న్స్ ఎలా ఇస్తామంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి. నీట్, కంప్లీట్, క్లీన్, సీన్. సో 2 టైప్సే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నీట్‌ని ఏ కింద, ఒక సౌండ్‌ని ఏ కింద, ఇంకొక సౌండ్‌ని బి కింద డిక్లేర్ చేసుకొని వాటిల్ని అదే సౌండ్ ఉన్న వాటిని మళ్ళీ రిపీట్ అవుతాం అన్నమాట. అంటే ఇక్కడ ఈట్ అనే దాన్ని అంటే ఆ సౌండ్‌తో ఎండ్ అయిన దాన్ని ఏ కింద డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈన్ అనేది సౌండ్ మనకి ఏదైతే వస్తుందో దాన్ని బి కింద డిక్లేర్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ రైమ్‌లో వర్డింగ్ అనేది ఎలా డిసైడ్ చేయాలి మనం? ప్యాటర్న్స్ అనేవి ఎలా డిసైడ్ చేస్తాం ఈ పోయెమ్‌లో? ఏ, బి, బి, ఏ. ఎందుకని? 2 టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. వర్డింగ్ ఉంది కాబట్టి, రైమింగ్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ దానికి ఏ ఇచ్చుకున్నాం, రెండో దానికి బి ఇచ్చుకున్నాం. సేమ్ సౌండ్ ఏది రిపీట్ అవుతుంది మళ్ళీ? బి రిపీట్ అవుతుంది. సో ఏ, బి, బి, ఏ. ఇదన్నమాట ప్యాటర్న్ ఇందులో. నెక్స్ట్ అలాగే సెకండ్ వన్ చూడండి. మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. Shanti closed her eyes and thought, I really want a doll or a big new wooden cot or perhaps a bouncy red ball. ఇక్కడ లాస్ట్ వర్డ్స్ అబ్జర్వ్ చేస్తే థాట్, డాల్, కాట్, బాల్. ఇందాక ఏమని చెప్పాము ఇంతకు ముందు? థాట్, కాట్, డాల్, బాల్ అని ఉన్నాయి కదా! ఒకే టైప్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్‌కి ఒక లెటర్ ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ రైమింగ్ ఏదైతే ఉందో దానికి ఒక లెటర్ ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ ప్యాటర్న్ ఏంటి అని ఎవరన్నా అడిగితే ఎలా చెప్తాం? ఏ అంటే ఒక టైప్ ఆఫ్ సౌండ్ ఏ, ఇంకో టైప్ ఆఫ్ సౌండ్ బి. సో ఏబి, ఏబి. ఇంతకు ముందు ఏమొచ్చింది? ఏబి, బిఏ. ఇప్పుడు ఏమొస్తుంది? ఏబి, ఏబి. అంటే సౌండ్‌కి మనం లెటర్ ఇండికేట్ చేసి ఆ లెటర్స్‌ని ఆ రైమింగ్ వర్డ్స్‌లో అరేంజ్ చేసుకుంటూ వెళ్తే ఏం ప్యాటర్న్ వచ్చింది అనేది
చెప్పుకుంటాం అన్నమాట ఇక్కడ ఏబి అనేది. దాన్ని ఏమంటాం? ప్యాటర్న్స్ ఇన్ పోయమ్స్. ప్యాటర్న్స్ ఇన్ పోయమ్స్. ముందేం చూసాం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ చూసాం. అంటే ప్యాటర్న్ ఇన్ షేప్స్, ప్యాటర్న్ ఇన్ నెంబర్స్, ప్యాటర్న్ ఇన్ వర్డ్స్ చూసాం. నెక్స్ట్ ఏం చూసాం? మనమే ఒక పర్టికులర్ షేప్స్ తీసుకుని వాటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్తే మన ఓన్ ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? పోయమ్స్ లో వర్డ్స్ ఎలా సౌండ్ వస్తాయో ఆ సౌండ్స్ కి ఎలా లెటర్ ఇండికేట్ చేసి ప్యాటర్న్ ని ఎలా ఇస్తాము అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇది ప్యాటర్న్స్ ఇన్ పోయమ్స్. నెక్స్ట్ సిమెట్రీ ఇన్ ప్యాటర్న్స్. సిమెట్రీ అంటే ఏంటంటే there is a line between the image. Observe the image at the left and right of the line carefully. You will notice that the image or mirror images of each other. అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకున్నాము అనుకోండి, ఇటువైపు ఏ ఇమేజ్ ఉందో అటువైపు కూడా సేమ్ ఇమేజ్ ఉంటుంది. దాన్ని మిర్రర్ ఇమేజ్ అంటాం. అలా ఉండే ప్యాటర్న్స్ ని సిమెట్రీ ప్యాటర్న్స్ అంటాం. అంటే ఒక ఇమేజ్ ని ఒక లైన్ తో సెపరేట్ చేసినప్పుడు ఇటువైపు ఏ ఇమేజ్ అయితే ఉందో ఆ లైన్ కి అటు సైడ్ కూడా, అంటే లెఫ్ట్ సైడ్ ఏ ఇమేజ్ ఉందో రైట్ సైడ్ కూడా సేమ్ ఇమేజ్ ఉంటే అటువంటి వాటిని సిమెట్రికల్ ప్యాటర్న్స్ అంటాం అన్నమాట. Such patterns where on drawing an imaginary line, the left and right side images and mirror images of each other are called symmetrical. వీటిని ఏమంటామండి? సిమెట్రికల్స్ అంటాం. అంటే లైన్ ని సెపరేట్ చేస్తూ వెళ్ళినా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఇమేజ్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇటువంటి వాటిని సిమెట్రికల్ అంటాం. ఈ లైన్ ని లైన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. We can also say that when two or more parts are identical after a flip, slide or turn, they are said to be symmetrical to each other. అంటే మనం ఈ సిమెట్రికల్ అనేవి ఒకదానికి సిమెట్రికల్ గా ఉన్నాయి అని ఎప్పుడు అంటామంటే వాటిని కొంచెం ఇలా టర్న్ చేసిన, నెక్స్ట్ జరిపిన, లేదా కొంచెం ఇలా కదిల్చిన, ఇలా ఏది చేసినా కూడా ఆ ఇమేజ్ లో అనేది చేంజ్ రాకూడదు. ఇమేజ్ అనేది చేంజ్ రాకూడదు. అటువంటప్పుడు ఆ ఇమేజెస్ ఏమంటాం అంటే సిమెట్రికల్ ఇమేజ్ అంటాం, సిమెట్రికల్ ప్యాటర్న్స్ అంటాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిమెట్రీ. మనం ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే ఇలా చూడండి, మన ఫేస్ కూడా సిమెట్రీలోకే వస్తుందండి మ్యాక్సిమం. అంటే ఇటు సైడ్ ఈక్వల్ గా సేమ్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి సిమెట్రికల్ ఫేస్ అనే అంటాం. ఇక్కడ బటర్ఫ్లై తీసుకున్నారు. బటర్ఫ్లై తీసుకుని ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ ఇచ్చారు. ఇక్కడ లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే సరిగ్గా ఒక ఇమేజ్ ని మధ్యలోకి డివైడ్ చేస్తే ఒక లైన్ తో అది సెపరేట్ చేస్తే ఆ ఇమేజ్ ని లైన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. ఆ బటర్ఫ్లై ఇటు సైడ్ ఎలా ఉందో సేమ్ లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ కూడా అలాగే ఉంది, అంటే మిర్రర్ ఇమేజ్ లాగే ఉంది. సో ఇది సిమెట్రికల్ ప్యాటర్న్స్ కి ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో స్మైలీ ఫేస్. ఇక్కడ లైన్ ఆఫ్ సిమెట్రీ ఇచ్చారు. ఇది కూడా ఇటువైపు ఇమేజ్ ఎలా ఉందో సేమ్ ఇమేజ్ ఇటువైపు ఉంది కాబట్టి ఇది కూడా సిమెట్రికల్ ప్యాటర్న్ కి ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్క్ షీట్ ఇచ్చారండి. వాట్ ఈస్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద లిస్ట్? 3, 6, 9, 15, 18. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎంత వస్తుంది? 3 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది నెంబర్స్ ఇన్ ప్యాటర్న్ అన్నమాట. సో 3 అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చే నెంబర్ 12. సో ఈ వర్క్ షీట్ అనేది మీకు అసైన్మెంట్ లో ఇస్తారనమాట. ఏఏబి, బిబిసి, సిసిడి, డిడిఈ అంటే తర్వాత ఏమొస్తుంది? ఈఈఎఫ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇన్ ద హౌస్ నెంబర్ 5 lived titles Katie Stew, and her shoes were always dirty, her socks never matched, and her pencils went missing, her notes were always scratched, and her homework, oh dear, it always overdue. ఇక్కడ మనకి ప్యాటర్న్ ఏంటి అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఒక రకమైన సౌండింగ్ ఉన్న వాటికి లెటర్స్ ఇండికేట్ చేస్తా ఉన్నాం కదా. ఇక్కడ స్యూ అనేది ఏ కింద తీసుకుంటే సేమ్ సౌండింగ్ తో ఎంటర్ ఇంకో వర్డ్ ఏముంది? ఓవర్ డ్యూ. స్యూ, ఓవర్ డ్యూ అంటే ఇవి రెండు ఫస్ట్ లైన్ అండ్ లాస్ట్ లైన్ ఏ కింద డినోట్ చేస్తాం.
నెక్స్ట్ మ్యాచ్ అండ్ స్క్రాచ్డ్. మ్యాచ్డ్, స్క్రాచ్డ్ ఇవి సేమ్ రైమింగ్ కాబట్టి ఇది బి కింద తీసుకుంటే వచ్చే ప్యాటర్న్ ఏమవుతుందండి? ఏ బి బి ఏ. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ ఇవన్నీ మీరు చేదురుగిని అసైన్మెంట్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ చూడండి సిమెట్రీ. ఇందాక చెప్పుకున్నాం కదండి సిమెట్రికల్ ప్యాటర్న్స్ అని. ఆ సిమెట్రికల్ ప్యాటర్న్స్ లో కూడా 3 టైప్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏంటి? రిఫ్లెక్షన్ సిమెట్రీ, రొటేషనల్ సిమెట్రీ, ట్రాన్స్లేషనల్ సిమెట్రీ. అంటే ఈ 3 టైప్స్ అంటే సిమెట్రికల్ ప్యాటర్న్సే, కానీ ఇందులో మళ్ళీ 3 టైప్స్ అన్నమాట ప్యాటర్న్స్ లో. చూడండి, నౌ దట్ వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ సిమెట్రికల్ ప్యాటర్న్స్ ఇన్ ప్రీవియస్ చాప్టర్, we can easily find out the symmetry in objects around us. సో మనం ఏం తీసుకున్నాం ఎగ్జాంపుల్ కి? బటర్ఫ్లై తీసుకున్నాం, స్మైలీ ఫేస్ తీసుకున్నాం, సమ్ ఇమేజ్ అనేది తీసుకున్నాం. ఇవి సిమెట్రికల్ ప్యాటర్న్స్ కి చూసాం. అయితే ఇందులో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే రిఫ్లెక్షన్ సిమెట్రీ, రొటేషనల్ సిమెట్రీ, ట్రాన్స్లేషనల్ సిమెట్రీ. ఇవి ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ రిఫ్లెక్షన్ సిమెట్రీ అంటే ముందు చాప్టర్ లో అదే ఇంతకు ముందు టాపిక్ చెప్పుకున్నాం కదా, అందులో లైన్ ఆఫ్ సిమెట్రీ సెపరేట్ చేసుకుంటూ వెళ్తుంది ఇమేజ్ అన్నాం. అంటే అటువైపు లెఫ్ట్ సైడ్ ఏ ఇమేజ్ ఉందో సేమ్ రైట్ సైడ్ కూడా మెయింటైన్ చేస్తే దాన్ని సిమెట్రికల్ ఇమేజ్ అన్నాం. దాన్ని ఏమంటాం అంటే రిఫ్లెక్షన్ సిమెట్రీ అంటాం. ఇవన్నీ కూడా సిమెట్రికల్ ప్యాటర్న్సే, బట్ ఇందులో టైప్స్ తీసుకుంటే ఏ ఇమేజ్ ఏ సిమెట్రీకి మ్యాచ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి 3 టైప్స్ ఇచ్చారు కదా, రిఫ్లెక్షన్ సిమెట్రీ అండ్ ట్రాన్స్లేషన్ సిమెట్రీ అండ్ రొటేషనల్ సిమెట్రీ. సో ఈ సిమెట్రీలో ఫస్ట్ రిఫ్లెక్షన్ సిమెట్రీ తీసుకుని ఇమేజ్ తీసుకున్నారు. మన ఫేస్ తీసుకోవచ్చు, లేదా ఏదైనా యానిమల్ ఫేస్ తీసుకోవచ్చు, లేదా ఇలా బటర్ఫ్లై ఇమేజ్ తీసుకోవచ్చు, స్మైలింగ్ ఫేస్ తీసుకోవచ్చు. ఏం తీసుకున్నా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా సేమ్ ఇమేజ్. మిర్రర్ లో చూస్తే ఆ హాఫ్ పార్ట్ తీసుకుని మిర్రర్ లో చూస్తే ఎలా ఉంటుందో అలాగే అవతల ఇమేజ్ కూడా ఉంటే దాన్ని ఏమంటాం? రిఫ్లెక్షన్ సిమెట్రీ అంటాం. ఇవి ఎగ్జాంపుల్స్ రిఫ్లెక్షన్ సిమెట్రీ. అండ్ నెక్స్ట్ రొటేషనల్ సిమెట్రీ. రొటేషనల్ సిమెట్రీ అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకున్నాం అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం? సిమెట్రీలు అంటే ఫ్లిప్ చేసినా, టర్న్ చేసినా, స్లైడ్ చేసినా కూడా ఇమేజ్ లో ఎటువంటి చేంజ్ లేకపోతే అది సిమెట్రీకి ఎగ్జాంపుల్ అని చెప్పుకున్నాం, సిమెట్రికల్ ప్యాటర్న్ కి. సో ఇక్కడ మన రొటేషనల్ ప్యాటర్న్ తీసుకుంటే రొటేషనల్ సిమెట్రీ, an object or the image that matches itself some number of times when it rotated or turned around a center point is said to be have rotational symmetry. అంటే మనం ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు అది ఎటువైపు మూవ్ చేసినా ఒకేలా ఉండాలి. ఇక్కడ చూడండి స్టార్ ఫిష్ తీసుకున్నారు. ఈ స్టార్ ఫిష్ ని మనం 5 పార్ట్స్ ఉన్నాయి దీనికి, అంటే 5 ఉన్నాయి కదా ఇక్కడ చూడండి. Object rotate it up to 180 degrees around its center at any point. Object appears exactly like it did before the rotation, then the object has rotational symmetry. అంటే దీన్ని ఎటువైపు లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేసినా రైట్ సైడ్ కి మూవ్ చేసినా మనం మూవ్ చేసామో అన్న విషయం తెలియదు. ఇందాక చెప్పుకున్నాం కదా టర్న్ అంటే ఇది ఇలా రొటేట్ చేస్తున్నా మనకి ఎక్కడ నుంచి ఎక్కడికి రొటేట్ చేసాం అనేది తెలియదు. అంటే ఎటువైపు చూసినా ఇమేజ్ ఒకేలా ఉంటుంది. రొటేట్ చేస్తూ ఉన్న ఇమేజ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది, ఇంతకు ముందు ఇమేజ్ ఇక్కడ ఉండేది, ఇప్పుడు ఇక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయలేం. ఇలా రొటేషన్ సిమెట్రీ అంటే మనకి ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ మందార పువ్వు లేదా ఏది ఫ్లవర్స్, ఏ ఫ్లవర్ తీసుకున్నా కూడా మనకి రొటేషనల్ సిమెట్రీ కింద ఉంటాయి. ఇక్కడ మీకు డీటెయిల్ గా చూపించారు చూడండి. 1 2 3 4 5 అని ఇండికేట్ చేశారు ఆ స్టార్ ఫిష్ ని. నెక్స్ట్ ఆ స్టార్ ఫిష్ పొజిషన్స్ మార్చారు. 5th పొజిషన్ 1 పొజిషన్ లోకి వచ్చింది, బట్ నో డిఫరెన్స్ ఇస్ దేర్ ఇన్ దట్ స్టార్ ఫిష్. ఎటు చూసినా ఒకేలా ఉంది. నెక్స్ట్ పొజిషన్ మార్చినా కూడా సేమ్ పొజిషన్ మెయింటైన్ చేస్తుంది. సో మనకి ఎటువైపు చూసినా ఈవెన్ ఆఫ్టర్ రొటేషన్స్ ద స్టార్ ఫిష్ మ్యాచ్ ఇట్ సెల్ఫ్. అంటే ఎటు చూసినా ఒకేలాగా, ఎంత రొటేట్ చేసినా ఆ ఇమేజ్ లో అనేది మోడిఫికేషన్స్ ఏమీ లేకపోతే దాన్ని ఏమంటాం అంటే రొటేషనల్ సిమెట్రీ అంటాం. నెక్స్ట్ ట్రాన్స్లేషనల్ సిమెట్రీ చూడండి. ట్రాన్స్లేషనల్ సిమెట్రీ. Translational is move
ఆర్ షిఫ్ట్ అంటే ఇంతకు ముందు ఏం చేసాం, ఆ ఇమేజ్ ని కదిల్చిన లేదా టర్న్ చేసిన డిఫరెన్స్ ఏం లేదు. అవి ఏం సిమెట్రీలు వచ్చినాయి మనకి, రిఫ్లెక్షన్ సిమెట్రీ, నెక్స్ట్ రొటేషనల్ సిమెట్రీ. ఇక్కడ ట్రాన్స్లేషనల్ సిమెట్రీ. ట్రాన్స్లేషనల్ ఈజ్ మూవ్ ఆర్ ఎ షిఫ్ట్ ఆర్ ఎ స్లైడ్ in a specific direction with a specific distance without any rotation or reflection. If an object remains unchanged or translation, then it is said to show translational symmetry. ఇక్కడ మనకి వాల్ ఇచ్చారండి, ఎగ్జాంపుల్ గా వాల్ ఇచ్చారు. ఇది తీసుకెళ్లి సేమ్ ఇమేజ్ ని వేరే చోటకి కదిల్చిన ఇందులో మోడిఫికేషన్స్ ఏమి ఉండవు కదా. అంటే ఈ ఇమేజ్ లో ఆ ఇటుకలు పక్కకు జరగటం అవి ఏం లేవు. ఇంకా అది వాల్ అలా డిజైన్ చేసేసి ఉంది. దీన్ని కొంచెం పక్కకి జరిపినా మనకి ఏమి చేంజ్ ఉండదు ఆ ఇమేజ్ లో. సో ఇటువంటి వాటిని ఏమంటాం అంటే ట్రాన్స్లేషనల్ సిమెట్రీ ప్యాటర్న్స్ అంటాం. ఇన్ దిస్ డిస్టెన్స్ చూడండి, in this the distance, size and shape of the points in the pattern will not change. The only changing factor is the location of the points. These may be moved up, down, left, right, or the combination left, right and up, down. For example, honeycombs, snake skin, etc. మనకి ఏం చెప్తున్నారంటే అండి, ఇక్కడ వాల్ తీసుకున్నారు. ఇది ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ కి జరిపిన, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ కి జరిపిన, అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి జరిపిన, అప్ నుంచి డౌన్ కి మూవ్ చేసిన, అసలు ఇమేజ్ లో ఎటువంటి మోడిఫికేషన్స్ అని జరగవు. ఇంకా అది ఫిక్స్డ్ అనమాట. ఇంకా మనకి అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమి ఇస్తున్నారంటే, హనీకోమ్ అంటే తేనె పట్టు ఉంటుంది కదా, తేనె పట్టు అవి ఆ సెల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఎగ్జాంపుల్ గా చెప్తాను. నెక్స్ట్ స్నేక్ స్కిన్. ఇప్పుడు తాజ్ పామ్ తీసుకుంటే ఇలా ఒకే టైప్ ఆఫ్ ప్యాటర్న్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అలాంటి వాటిలన్నీ కూడా ట్రాన్స్లేషనల్ సిమెట్రీగా చెప్పుకుంటున్నాం. అంటే ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ ఫిక్స్డ్ గా ఉంటుంది, అది ఎటు కదిల్చినా కూడా ఇమేజ్ అంతా కదులుతుంది, కానీ అందులో పార్ట్స్ కింద కదలడం అనేది ఉండదు అనమాట. ఇలాంటి వాటిని ట్రాన్స్లేషనల్ సిమెట్రీగా చెప్పుకుంటాం. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిమెట్రికల్ ప్యాటర్న్స్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సిమెట్రికల్ ప్యాటర్న్స్? Rotational symmetry, translational symmetry and reflection symmetry. Reflection symmetry example, our face, and translation symmetry example, honeycomb and snake skin and wall. Next, reflection symmetry, star or starfish and flower. These are the examples of reflection symmetry. So these are the types of symmetrical patterns. So some of the patterns is there. So we identify the in which type of symmetricals is there. In this next class, these are activities explained by me. Okay. So that's it. Okay, what are the patterns? Patterns is repeated work in arranged in some order, and again that order is repeated. That is called patterns. Pattern, we have pattern in shapes, pattern in objects, and patterns in numbers, words is there. And also we observe the patterns in nature, seasons, and here we have patterns of symmetrical. In that symmetrical patterns, 3 types of patterns is there: translational symmetry and reflection symmetry, rotational symmetry. 3 types of symmetrical patterns is there. Everyone have an example. I think everyone understand this class. Okay. Be safe, students. Thank you.